వినాయక చవితి దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ నగరంలో గణనాథులు రెడీ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా పర్యావరణ హిత గణపతులకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వ్యాపారులు సైతం మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో వినాయక విగ్రహాల తయారీ మొదలైంది. ఇప్పటికే వందల కొద్ది విగ్రహాలను తయారు చేసిన శిల్పులు వాటిని విక్రయించినట్టు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్టిఫిషియల్ రంగులతో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి ప్రమాదమని, అందుకోసం తాము మట్టి విగ్రహాలను ఎక్కువగా తయారు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఇక మండపాల్లో ఏర్పాటు చేసే భారీ విగ్రహాలను సైతం మట్టితోనే రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, వినాయక చవితి అంటే గణేశుడి విగ్రహాలదే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ మాత్రం ఎక్కువగా మట్టి వినాయకులకైతే ప్రాధాన్యతమైతే ఇస్తున్నారు. ఇక్కడ అరిచేతుల్లో వినాయకుడు పడుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే శివలింగం పైన వినాయకుడు తాండవం ఆడుతున్నట్లుగా, అలా తీరొక్క అవతారాలలో వినాయకుడు అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ చిన్న వినాయకుడి నుండి పెద్ద పెద్ద వినాయకుడి వరకు మొత్తం మట్టితో అయితే చేశారు. పిఓపి వాడకుండా అయితే ఈ వినాయకులను అయితే తయారైతే చేస్తున్నారు. ఇక్కడే ఉన్న కేంద్రంలో ఉన్న ఓనర్ అయితే ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది కనీసం 19 ఇయర్స్ నుంచి ఇది మన మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఇది మనకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మన పొల్యూషన్ లేదు. మనం మట్టి అమ్మ లెక్కనే మట్టితోటి మనం ఎప్పుడైనా యూజ్ చేస్తే మనం హానికారక ఏం యూజ్ చేస్తలేం కదా. మన పొల్యూషన్ కూడా మంచిగా ఉంటుంది. ఇది మట్టికి పూజ చేస్తే మంచిది మనకి. అంటే ఇప్పుడు మనము ఎక్కువగా పిఓపి ఉన్న డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. ఈ వీటివి అయితే నార్మల్గా ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎలా ఉంది? వాటికి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? పిఓపిలా చేస్తే కూడా ఫస్ట్ మట్టితోటి చేయాలి. మట్టితోటి చేసినాక తర్వాత మోల్డ్ వచ్చినాక తర్వాత మనం పిఓపి తోటి చేస్తాం. మట్టి లేకుండా మనం ఏదైనా విగ్రహాలు చేయలేము. పెద్దది కానీ చిన్నది కానీ మన పంచలోహాది చేస్తే కూడా మనం మట్టితోటి చేసినాకనే తర్వాతనే మన అది అవుతుంది, మోల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? అండ్ దానికంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయా, తక్కువ ప్రైజెస్ ఉంటాయి? అలాగే తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? మనకు ఇది మట్టిది చేయాలంటే మనకు ఎక్కువ కష్టం ఉంది. మన మోల్డ్ది అయితే పిఓపిది అయితే జల్దీ అవుతుంది. ఇది మట్టిది జల్దీ కాదు. ఫస్ట్ కర్రతోటి టెక్స్చర్ కొట్టాలి, తర్వాత వరిగడ్డి కట్టాలి, తర్వాత ఫస్ట్ కోటింగ్ మట్టితోటి వుడ్లో ఉంచి మన బంక మట్టి తీసుకొచ్చి షేప్ తీసుకొస్తాం. తర్వాత కోల్కతా గంగా మట్టితోటి ఫినిషింగ్ చేస్తాం. తర్వాత ఫింగర్స్, ఫేస్ అన్నీ పెట్టేది ఉంటాయి. హ్యాండ్ వర్క్ ఉంటుంది దానిలో ఒక విగ్రహాలు చేస్తే అక్కడ మామూలుగా చేస్తే ఒక వారం రోజులు టైం పడుతుంది. మన పిఓపిలో అయితే 2 డేస్లో అయిపోతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని వినాయకుల్ని తయారైతే చేశారు? నా దగ్గర కనీసం ఒక 350 విగ్రహాలు ఉంది టోటల్ కలిపి. చిన్నది అయితే ఒక 5000-6000 ఉంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 4 ఫీట్ 5 ఫీట్ది కూడా ఒక 250 దాకా ఉంది. కెమెరామ్యాన్ అజిత్తో శ్రావణి.